నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంతో పాటు చెల్మెడ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశాల మేరకు కళా బృందం సభ్యులు పాటల రూపంలో ఓటు హక్కుపై అవగాహన కల్పించారని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో మద్యం, డబ్బుకు లొంగకుండా మీకు నచ్చిన నాయకునికి ఓటు వేయాలన్నారు. ఓటు హక్కు తమ బాధ్యతగా భావించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రమేష్, ఎలా సిద్ధులు, బిట్ల ఎల్లయ్య, శివోళ్ల కృష్ణ, విజయలక్ష్మి, దేవదాస్, మాధవి, శేఖర్ ఎల్లం, తుమ్మల ఎల్లం, ఆఫీసు సబార్డినేట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన మెదక్ జిల్లాలో 100% పోలింగ్ కంపల్సరీ జరగాలి అనే ఉద్దేశం కొద్ది మే 13న ఖచ్చితంగా మరి ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల అధికారి గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చేత ఓటు హక్కు వినియోగం అనే అంశం పైన మరి ప్రతి గ్రామంలోన విస్తృతంగా మాటాపాటల ద్వారా మరి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి యువతి యువకులు ప్రతి ఒక్కరు కూడా మరి బాధ్యతగా ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకొని ఏ ప్రలోభాలకు లొంగకుండా ఇటు మందుకు కానీ, అటు పైసలకు కానీ, ఇటు కానుకలకు కానీ ఎవ్విటికి లొంగకుండా నిజాయితీగా, నిస్వార్థంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా మీకు నచ్చినటువంటి నాయకునికి ఓటక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ మీరు అభివృద్ధి పదంలో పయనించాలన్నదే భారత ఎన్నికల సంఘం ఉద్దేశం. కాబట్టి ఈరోజు మరి గ్రామాన మెదక్ మరి పార్లమెంటులోన గ్రామంలోన విస్తృతంగా మరి మాటపాట ద్వారా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రచారానికి విశేష స్పందన లభిస్తుంది. మరి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు ఈ గ్రామ మరి పెద్దలకు, మహిళలకు, యువకులకు ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవ విలేకరులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, కళాభివందనాలు తెలియజేసుకుంటూ వినియోగించుకుందాం ఓటు హక్కును